గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 నుండి 2026 వరకు అనగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కృత్తికా నక్షత్ర జాతకులకి ఎలా ఉండబోతుంది, ఏ గ్రహాలు అనుకూలంగా ఉంటాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి, వాటి యొక్క ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయో క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ సంవత్సరంలో మాత్రం కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి ఒకలా ఉంటుందండి. 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి ఇంకొకలాగా ఉంటుంది. ఎందుకంటే 1వ పాదం అనేది మేషరాశికి సంబంధించినది. మేషరాశి వారికి 2025 మార్చ్ 29వ తారీఖు నుండి ఏలినాటి శని మొదలు కానుంది. 2027 జూన్ మాసం వరకు 1వ దశ అనేది నడుస్తుందండి. అంటే శని 12వ స్థానంలోకి అడుగు పెట్టబోతున్నాడు. అయినా 1వ దశ ప్రారంభ దశ కాబట్టి ఎక్కువగా నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఉండదండి. 2వ దశలో శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ప్రశాంతంగానే ఉండవచ్చు. 2వ దశ ప్రారంభమైన దగ్గర నుండి శని భగవానుడు క్రమశిక్షణను నేర్పిస్తాడండి. శనివి చెడ్డగ్రహం కాదు. మీకు ఏ దశలో ఎలా ఉంటుంది, ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు 1వ దశ, ఏలినాటి శని ఎప్పుడు పూర్తవుతుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయో నేను క్లియర్గా సపరేట్ వీడియో చేశానండి. పూర్తి వివరాల కోసం ఆ వీడియోను వీక్షించండి. 1వ పాదం వారి కంటే కూడా ఈ సంవత్సరంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం అనేది. ముఖ్యంగా ఆదాయ విషయంలోనండి. ఆదాయం వీరికి చాలా బాగుంటుంది. అలానే ఖర్చులు కూడా ఎక్కువగానే ఉండవచ్చు. ముఖ్యంగా కృత్తికా నక్షత్రంలో జన్మించి ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నారో వారికి ప్రత్యేకించి శుభ ఫలితాలు అయితే ఉంటాయండి. అయితే శని యొక్క స్థానం వల్ల ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారండి. 1వ పాదంలో జన్మించిన వారికి ఏమో శని 12వ స్థానంలో ఉంటాడు. కాబట్టి ఆలస్యం అవటం కానీ, పనులు వాయిదా పడటం కానీ, గంటలో పూర్తవ్వాల్సిన పని 1:15 నిమిషాలు తీసుకోవటం కానీ, కొద్దిగా ఎక్కువ సమయం అనేది ఎక్స్టెండ్ కావటం కానీ, ఇలాంటి ఫలితాలు అనేవి ఉంటాయండి. వీటితో పాటుగా అనేక ప్రయోజనాలు కూడా ఉండబోతున్నాయి. అయితే నెగిటివ్ కంటే ఎక్కువగా పాజిటివ్గానే ఉండబోతుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశాలు అనేవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తూ ఎవరైతే ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. అయితే ఈ సంవత్సరంలో మీరు గమనించవలసింది ఏంటంటే ఈ 2025 నుండి 2026 వరకు మీరు ఏది కోరుకున్నా కొద్దిగా ఆలస్యం అవుతుంది, కానీ తుది విజయం అయితే మీదే అవుతుందండి. అనేక రంగాలలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను అయితే పొందబోతున్నారు. కెరీర్ కంటే కూడా మ్యారేజ్ విషయం ఇంకా బాగుంటుంది. ఈ 2025 సంవత్సరం మే మాసంలో గురువు యొక్క స్థానం అనేది మారనుంది. గురువు యొక్క అనుగ్రహం వల్ల వైవాహిక జీవితం అనేది సుఖంగా సాగుతుందండి. అలాగే పెళ్లి కాని కృత్తికా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి పెళ్ళయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రేమ జీవితం కూడా బాగుంటుంది. ప్రేమ పెళ్లి వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. గత ఏడాది కంటే కూడా ఈ ఏడాదే ప్రేమికులకు ఇంకా మెరుగైన ఫలితాలు ఉండే అవకాశాలు ఉంటాయండి. ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా కృత్తికా నక్షత్ర జాతకులకు వృత్తి వ్యాపారాల కంటే కూడా పెళ్లి విషయంలోనూ వివాహ జీవితంలోనూ బాగుంటుందండి. మరోవైపు కేతు యొక్క స్థానం గనక చూసుకున్నట్లయితే ప్రేమ జీవితంలో సమస్యలను సృష్టించడండి. ఆరోగ్యపరంగా కూడా మెరుగ్గానే ఉంటుంది. శారీరక మానసిక సమస్యల నుండి క్రమక్రమంగా ఉపశమనాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రతి ఒక్క విషయంలోనూ స్టార్టింగ్లో అడ్డంకులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా కొద్ది కొద్దిగా తొలగిపోతాయి.
2025 మే 14వ తారీఖున గురువు అనగా బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడండి. కాబట్టి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి చూడబోతున్నారు. గురువు యొక్క ప్రత్యేక అనుగ్రహం వల్ల కృత్తికా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులకు అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. అనేక రంగాలలో సానుకూల ఫలితాలను పొందబోతున్నారు. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. కృత్తికా నక్షత్రంలో జన్మించి విద్యారంగంలో ఉన్నవారికి ఇంకా అనుకూలంగా ఉంటుందండి. మెయిన్గా మే మాసం తర్వాత నుండి గురువు యొక్క ప్రభావం అనేది సానుకూలంగా ఉంటుంది కాబట్టి గురువు వారికి శక్తిని ఇస్తాడు. జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. చదువుపైన ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. విద్యాపరంగా మీ చుట్టూ ఉన్న వాతావరణం అనేది మెరుగ్గా ఉంటుందండి. కుటుంబ సభ్యులు కూడా పిల్లలను అంటే కృత్తికా నక్షత్రంలో జన్మించి ఎవరైతే చదువుకుంటున్నారో వారిని చదువులో ప్రోత్సహిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల నుండి ఉపాధ్యాయుల నుండి ప్రోత్సాహం అనేది లభిస్తుంది. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను సాధిస్తారండి. ఈ 2025 సంవత్సరంలో కొత్త ఏడాదిలో కృత్తికా నక్షత్ర జాతకులకు ఆర్థిక పరంగా కూడా మంచి ఫలితాలే ఉంటాయి. అయితే దానితో పాటుగా ఖర్చులు కూడా బాగా పెడతారండి. గతం కంటే గురువు యొక్క అనుగ్రహంతో ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మీ కష్టానికి తగిన ప్రతిఫలం అయితే లభిస్తుందండి. గురువు మిథున రాశిలోకి వెళ్ళిన తర్వాత ఆకస్మిక లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే బుధుడి యొక్క ప్రభావంతో డబ్బుని ఆదా చేయగలుగుతారు. 2025 సంవత్సరం మే మాసం వరకు కేతువు యొక్క స్థానాన్ని బట్టి చూసుకున్నట్లయితే కొన్ని ప్రతికూల ఫలితాలు అనేవి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయండి. మే మాసం వరకు మెయిన్గా మీ చుట్టాలతోనూ బంధువులతోనూ లేదా మీ జీవిత భాగస్వామితో కానీ అపార్థాలు రాకుండా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కృత్తికా నక్షత్ర జాతకులు కేతు అనుగ్రహం కోసం కుక్కలకు ఆహారాన్ని అందించండి, మూగజీవులకు ఆహారాన్ని అందించండి. మే మాసం తర్వాత నుండి ముఖ్య గ్రహమైనటువంటి బృహస్పతి మీకు అనుకూలంగా ఉంటాడు కాబట్టి అపార్థాలకు తావివ్వకుండా మెలుగుతారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. దానితో పాటుగా కొన్ని అడ్డంకులు కూడా సూచిస్తున్నాయి, ముఖ్యంగా మే మాసం వరకు అండి. కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ముఖ్యంగా వీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలండి. మెయిన్గా మొదటి పాదంలో జన్మించిన వారికే ఎక్కువగా అనారోగ్య సమస్యలు అనేవి సూచిస్తున్నాయి. అలానే పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా 1కి 2 సార్లు ఆలోచించి పెట్టడం మంచిది. పెట్టుబడుల నుండి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే ఆలోచించకుండా పెడితే నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మెయిన్గా మే మాసం వరకు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. అలానే మన గురుబ్రహ్మ ఛానల్లో కృత్తికా నక్షత్ర జాతకుల యొక్క స్వభావం, వారి గుణగణాలు, ఎదుటివారితో వీరి ప్రవర్తన ఎలా ఉంటుందని, అలానే మేష వృషభ రాశిలో జన్మించిన వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు, ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషుల యొక్క లక్షణాలు అనేవి ఎలా ఉంటాయో క్లియర్గా వివరిస్తూ నేను స్పెషల్ వీడియో చేశానండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.